నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగులు పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త వేతనాలు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపివేశారని సీఎం చంద్రబాబు విమర్శ. అదే సమయంలో అమరావతిని కూడా భ్రష్టు పట్టించారని ఆగ్రహం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వెనకాడే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. సంక్రాంతికి కోడిపుంజులు కత్తులు దూసిన వైనం. భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు సాంప్రదాయం మాటున కోడిపందాలు, పేకాట, గుండాట నిర్వహణ. మద్యం పూటుగా తాగి పేకాట రాయుళ్ల గలాట. సంక్రాంతి ముగియటంతో తిరుగు ప్రయాణాల రద్దీతో కిటకిటలాడుతున్న బెజవాడ స్టేషన్. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి. త్వరలో కొత్త కమిషన్ కి చైర్మన్, 2 సభ్యులను నియమించనున్నారు. మరొకవైపు శ్రీహరికోటలోని షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,985 కోట్ల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ ని నిర్మించనున్నారు. ఎన్జీఎల్వీ ప్రయోగాలకు అనుగుణంగా 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్జీఎల్వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలను రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి పోలవరం జీవనాడి అని, గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలపారని అన్నారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతాం. అభివృద్ధి వలన సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వ్యాఖ్యానించారు. పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సో మెనీ సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్
తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రం మద్యం కోట్లు వెదజల్లితే చాలు కోరినవన్నీ కూర్చున్న చోటకే. ఎక్కడ చూసినా పందెం కోళ్లు, బెల్ట్ షాపుల కోలాహలం. గోవా, శ్రీలంక, బ్యాంకాక్ తదితర చోట్ల కళ్ళు మిరిమిట్లు కొలిపే క్యాసినోలను మించి రాష్ట్రంలో కోడి పందాలు, జూద క్రీడలు బరి తెగించి విచ్చలవిడిగా సాగాయి. కోడి పందాల బరుల వద్ద మినీ బార్లు, మద్యం షాపులను తెరిచి యథేచ్ఛగా బెల్ట్ అమ్మకాలు సాగాయి. సంక్రాంతి కోడి పుంజులు కత్తులు దూచాయి. చుట్టూ వీక్షకులను చూసి బరిలో రెచ్చిపోయాయి. తనపై లక్షలు పందెం కడుతూ ఉంటే సంబరపడ్డాయి. పందెంలో గెలిచినందుకు చెమటోడ్చి సాయశక్తుల కృషి చేశాయి. గెలిచిన పందెం రాయుళ్లు ఆనందంతో మీసం మెలయ్యగా ఓడిన వారు నిరాశ చెందారు. చేతిలో సొమ్ములుండాలి కానీ జూదానికి కొదవేముంది? మద్యానికి కొరత ఎక్కడుంది? భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు సాంప్రదాయం మాటున కోడి పందాలు, పేకాట, గుండాట, నెంబర్లాట, 3 ముక్కలాటలు షరామామూలుగానే సాగిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పందెంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల మహిళలు, యువతులు సైతం పందెంలో పాల్గొనడంతో పాటు వీక్షించడం విశేషం. 3 రోజుల పాటు జరిగిన జూదాల్లో కోట్లు చేతులు మారిపోయాయి. విజయవాడ రూరల్లో ఏర్పాటు చేసిన కోడిపందాల పరుల్లో పెద్దెత్తున పేకట రాయిళ్లు, గుల్లాట చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిలుపుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుగు ప్రయాణికుల రద్దీతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు, బంధువుల ఇళ్ల నుంచి నగరానికి తిరిగి వచ్చేవారితో సందడిగా మారింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ కి సంక్రాంతి తాకిడి తగిలింది. పండుగకు ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయాణికులు కొందరైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు మరికొందరు. ప్రయాణికుల రాకపోకలతో బెజవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. సంక్రాంతి పండుగ ముగియటంతో నివాస ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. పండుగకు స్వస్థలాలకు మరియు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో సందడిగా మారింది. కొంతమంది ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోగా మరికొంతమంది సమయం లేక సాధారణ ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సీట్లు దొరక్క కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్ బోగీలు కూడా రెట్టింపు ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా జరుపుకున్నట్లు తెలిపారు. సెలవులు ముగియటంతో తిరిగి నివాస స్థలాలకు వెళ్తున్నామని, కొన్ని సమయంలో రిజర్వేషన్లు దొరక్క ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకి వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై మంత్రి మనోహర్ మండిపడ్డారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగవారికి, మహిళలకి విడివిడిగా ఓపీ సేవలు అందించేలా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు.
Yesterday night we were taking 65 inches. పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా జూద క్రీడలు, బరులలో పార్టీ జెండాలు ఏర్పాటు చేసి నిర్వహించడంతో జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటన చేశారు. జనసేన పార్టీ కార్యకలాపాలతో ఇకపై రాజాకు సంబంధం ఉండదని జనసేన అధిష్టానం ప్రకటనలో చేర్చింది. జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో కంకిపాడులో ఏర్పాటు చేసిన బరిపై జనసేన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బరిలో పాల్గొన్న నేతల వివరాలను అధిష్టానం సేకరిస్తోంది. ఇంకా కొంతమందిపై వేటు పడనున్నట్లు సమాచారం. నగరంలో జబర్దస్త్ శ్రీముఖి, ముక్కు అవినాష్ టీం సందడి చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని జబర్దస్త్ శ్రీముఖి, ముక్కు అవినాష్ తదితర టీంతో కలిసి దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ శ్రీముఖి, ముక్కు అవినాష్ టీము కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చాక ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తామెప్పుడు విజయవాడ వచ్చినా అమ్మను దర్శించుకుంటామని తెలిపారు. నమస్కారం. సో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలామంది వచ్చారు. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అందరికీ. నమస్తే, నేను ఆర్జే చైతు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. అండ్ విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ. భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామి రాకేష్ శర్మను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు విద్యార్థులకి సూచించారు. రాకేష్ శర్మ స్ఫూర్తితో పాఠశాలను స్థాపించినట్లు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామి రాకేష్ శర్మ 76వ జన్మదిన వేడుకలు కేఎల్ నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ అధినేత ఎన్వి రావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గొప్పవారి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే తమ స్కూల్కి భారత మొట్టమొదటి వ్యోమగామి రాకేష్ పేరు పెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాంగ్లూరు రాకేష్ శర్మ అండి. బాంగ్లూరు రాకేష్ శర్మ. చాలా సుదినం. ఎందుకంటే భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రాకేష్ శర్మ గారు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నాం మనం. ఆయన కూనూరులో ఉంటున్నారు ప్రజెంట్. వారు 1984లోని అంతరిక్షంలోకి వెళ్ళి భారతదేశం తరపున మొట్టమొదటి వ్యోమగామి శ్రీ రాకేష్ శర్మ గారు వెళ్ళి ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భారతదేశం ఎలా ఉంది అని చెప్పేసి హమారా భారత్ కైసా హై అంటే సారే జహాజ్ సే అచ్చా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాంటి మహానుభావులు రాకేష్ శర్మ గారు మరి ఈ నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి, సుఖశాంతులతో మనశ్శాంతితో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇవాళ రాకేష్ పబ్లిక్ స్కూల్ కేఎల్ఆర్ నగర్ నందు మేము కేక్ కటింగ్ చేసి మా టీచర్స్ అందరూ కూడా చేసుకుని, అలాగే పేదలకి ఒక 50 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మాకు. రాకేష్ పబ్లిక్ స్కూల్ అనేది రాకేష్ శర్మ గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆయన ఆశీస్సులతో ఎంతో మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి స్కూల్గా ఈ కేఎల్ఆర్ నగర్లో అభివృద్ధి చెందడానికి కారణం కూడా ఆయన ఆశీస్సులే. అందుకనే ఆయన వారి మదర్ ఆశీస్సులు కూడా, తల్లి ఆశీస్సులు కూడా మేము తీసుకున్నాం. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. 101 సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా రాకేష్ శర్మ గారి తల్లి దగ్గరికి కూడా వెళ్ళి మేము ఆశీస్సులు అందుకున్నాం. అవి ఎప్పుడు ఆజన్మాంతో ఉండాలి, ఇలాగే ఈ సంస్థ అభివృద్ధి చెందడానికి వారి ఆశీస్సులు ఉంటూ మరింత మంది విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పదని, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ నిర్వాహకులు శంఖనాదం పెదపారపూడి వెంకట్రావు తెలిపారు. పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా రథం సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరిగింది. వాగ్దేవి ఎస్టేట్స్ శ్రీ ఆర్కే ఇన్ఫ్రా అధినేత ఉప్పులూరి రామకృష్ణరావు, సేఫ్ ఎన్విరాన్మెంట్ వెలగపూడి వెంకటేశ్వరరావు సంయుక్త దాతృత్వంతో జరిగిన ఈ కార్యక్రమంలో శంఖనాద వెంకట్రావు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు మరింత ఘనంగా అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కురవరపు నాగరాజు మాట్లాడారు. సత్సంకల్ప
సంకల్పంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వెంకట్రావుకు అభినందనలు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. కవర్ చేయండి జస్ట్ పెద్దోడా అటు వచ్చావు చూడలా నువ్వు ఉన్నావు నాకు ఇప్పుడే తెలుసుకున్నా. పేరు సూరవరపు నాగరాజు, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు, తెలుగుదేశం పార్టీ 64వ డివిజన్ ఇన్ఛార్జి. ఈ సందర్భంగా వెంకట్రావు గారు మంచి కార్యక్రమం చేసి పేదలందరికీ మంచి భోజనం పెట్టి బాగా చేస్తున్నారు. ప్రతి నెల పౌర్ణమికి ఇలా చేయడం చాలా విశేషం. ఇలాంటి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు పెద్దపూడి వెంకట్రావు. ఇక్కడ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో, విజయేశ్వర స్వామి దేవస్థానంలో శంఖానాదం చేస్తుంటాను. ఇక్కడ ఈరోజు భోగి పౌర్ణమి సంక్రాంతి సందర్భంగా ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణ చేస్తుంటాం. ఈ అన్న సంతర్పణ చేయడానికి నాది నేనంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరి దాతల సహకారంతోనే ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం. ఈ రోజు అన్న సంతర్పణకి రామకృష్ణ గారు, వెంకటేశ్వర గారు, లాక్దేవి ఎస్టేట్, ఆర్కే ఇన్ఫ్రా, రామకృష్ణ గారు, తర్వాత వెంకటేశ్వర గారు నాకు కొన్ని పేర్లు చెప్పడం రాదు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. నెక్స్ట్ ఇది చేయటానికి కారణం ఏంటంటే డొక్కా సీతమ్మ గారి పేరు పెడతానికి ఎంతో మహాతల్లి ఈ అన్న సంతర్పణ చేయటం ఎంతో మాలాంటి వాళ్ళకి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తిని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లు పెట్టాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ గారు కాలేజీల్లో పేర్లు పెట్టారు అన్న సందర్భానికి. అదంతా మాకు స్ఫూర్తి అయింది. మాకు పార్టీలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం అన్న సందర్భన అనేది చాలా పవిత్రమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు చేసినా సరే దాన్ని సంతోషంగా స్వీకరించాలి కాబట్టి మేము గౌరవిస్తున్నాం. ఈ అన్న సందర్భన ప్రతి ఒక్కరు చేయాలి. దాతలు మాకు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంతకన్నా బాగా చేసి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండేటట్టు చూస్తాం. ఈ విజయానికి కారణం ఏంటంటే నాకు దాతలు సహకారం చేయబట్టే, ఇంతమంది సపోర్ట్ చేయబట్టి, నెక్స్ట్ ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా నాకు సపోర్ట్, మున్సిపాలిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయబట్టి ఇంత చక్కగా జరుగుతుంది. ఓం శ్రీ కనకదుర్గ. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యోగులు, పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త వేతనాలు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపివేశారని సీఎం చంద్రబాబు విమర్శ. అదే సమయంలో అమరావతిని కూడా భ్రష్టు పట్టించారని ఆగ్రహం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వెనకాడే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. సంక్రాంతికి కోడిపుంజులు, కత్తులు దూసిన వైనం. భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు సాంప్రదాయం మాటున కోడిపందాలు, పేకాట, గుండాట నిర్వహణ. మద్యం పూటుగా తాగి పేకాట రాయుళ్ల గలాట. సంక్రాంతి ముగియటంతో తిరుగు ప్రయాణాల రద్దీతో కిటకిటలాడుతున్న బెజవాడ స్టేషన్. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.